Hi friends, now we are going to learn past tense. Past tense means గతం. గతం అంటే 1 minute ముందైనా లేదంటే మార్నింగ్ అయినా ఎప్పుడైనా సరే పూర్తయిపోయిన దాన్ని గతం అంటాం కదా, దాన్నే పాస్ట్ టెన్స్ అంటాం. ఇప్పుడు మన ఈజీ వేలో ఆ గతం గురించి మనం ఎట్లా యూజ్ చేస్తాము, ఎలా మాట్లాడాలి, గతానికి సంబంధించి అంటే అయిపోయిన దానికి సంబంధించి మనం ఎలా మాట్లాడాలి ఇప్పుడు ఈజీ వేలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ నేర్చుకోవడానికి ఏం కావాలి? సెంటెన్స్ మేక్ చేయటం కావాలి కదా. సెంటెన్స్ మేక్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? సబ్జెక్ట్స్ కావాలి. వాట్ వి కాల్ సబ్జెక్ట్? సబ్జెక్ట్ ఏంటవి? సబ్జెక్ట్స్ అంటే డూయింగ్ ఆఫ్ ది యాక్షన్, ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే పని చేస్తారో వాళ్ళని సబ్జెక్ట్స్ అంటాం. ఓకే, ఐ అంటే నేను, యు నీవు మీరు, హి అంటే అతడు, షీ ఆమె, దే వారు, వి మేము మనము, ఇట్ అంటే ఇది. ఫస్ట్ సెంటెన్స్ మేక్ చేయడానికి ఇవి మెయిన్, ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. సో వి నీడ్ దిస్. నెక్స్ట్ వన్, సెంటెన్స్ మేక్ చేయడానికి నెక్స్ట్ వన్ వర్బ్స్ కావాలి. వాటివి వర్బ్స్ కావాలి. వర్బ్స్ లో 3 యాక్షన్స్ ఉంటాయి. ఓకే, గో, వెంట్, గోన్ అంటే వెళ్తాను, వెళ్ళను, ఇప్పుడే వెళ్ళను. ఓకే, కమ్ము, కేమ్, కమ్. ఓకే, కమ్ అంటే వస్తాను, వచ్చను, ఇప్పుడే వచ్చను. బార్గెయిన్డ్, బార్గెయిన్డ్, బార్గెయిన్డ్ బేరమాడు, బేరమాడును, ఇప్పుడే బేరమాడు. వర్బ్స్ అనేది మనకి చాలా నీడ్. నెక్స్ట్ సెంటెన్స్ మేక్ చేయడానికి సబ్జెక్ట్స్ తర్వాత డైరెక్ట్ గా పాస్ట్ లో V2 అనేది పెట్టేస్తాం. వీటిని అంటే ఇప్పుడు మనం యూజ్ చేయబోయే వర్డ్స్ V1 ప్లస్ V2. ఓకే, V1 అండ్ V2 మనం ఇప్పుడు యూజ్ చేస్తాం. V3 ఎందుకు యూజ్ చేయము? ఎందుకంటే V3కి చాలా భయం ఎక్కువ అండి, అది ఒంటరిగా రాదు. ఓకే, హ్యావ్ తో గానీ హ్యాస్ తో గానీ వస్తుంది. సబ్జెక్టు ప్లస్ వర్బ్స్ తో కలిసి మనం చిన్న చిన్న సెంటెన్సెస్ మనం మేక్ చేద్దాం ఇప్పుడు. ఓకే, ఐ చూడండి, ఇదేంటి? ఐ వెంట్. ఐ అంటే ఎవరు? నేను. వెంట్ అంటే వర్బ్. చూసారా, నేను వెళ్ళను. ఎక్కడికి వెళ్ళను? ఐ వెంట్ టు ఏదైనా సరే ప్లేస్. ఐ వెంట్ టు మార్కెట్. రెస్ట్ ఆఫ్ ది వర్బ్స్ ఈజ్ ద కాల్డ్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ వర్బ్ తర్వాత మిగిలిన ఏదైతే ఉన్నదో వాటిని మనం ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఐ వెంట్ టు మార్కెట్. ఓకే, నెక్స్ట్ యూ వెంట్ టు మార్కెట్. యూ వెంట్ టు మార్కెట్. ఇలా సబ్జెక్ట్స్ అంటే ఏంటి? నేను వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నేను మార్కెట్కి వెళ్ళాను, నువ్వు మార్కెట్కి వెళ్ళావు, ఆమె మార్కెట్కి వెళ్ళింది, అతను మార్కెట్కి వెళ్ళాడు. ఇలా సబ్జెక్ట్స్ ని ఉపయోగించి ఈ V2ని ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, సబ్జెక్ట్ పక్కన డైరెక్ట్ గా V2 అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వర్బ్స్ ని ఉపయోగించి చిన్న సెంటెన్స్ ని మేక్ చేద్దాం. ఐ ప్లేస్ లో మనం ఏదైనా సరే నేమ్ ని కూడా పెట్టుకోవచ్చు. ఓకే, మై ఫ్రెండ్. మై ఫ్రెండ్ వెంట్ టు మార్కెట్. ఐ ప్లేస్ లో నేను ఎవరిని పెట్టాను? మై ఫ్రెండ్ అనే వ్యక్తిని పెట్టాను. చూడు, మై ఫ్రెండ్ వెంట్ టు మార్కెట్. ఓకే, అండ్ ఇక్కడ మై ఫ్రెండ్ కి బదులు షీ పెట్టాము. ఓకే, షీ బార్గెయిన్డ్. ఇందాక మనం చూసిన వర్బ్స్ లోనే షీ బార్గెయిన్డ్ వెజిటేబుల్స్. She bargained vegetables and she didn't buy anything. చూడండి, మై ఫ్రెండ్ వెంట్ టు మార్కెట్, ఇది మనం పాజిటివ్ లోగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ షీ బార్గెయిన్డ్ వెజిటేబుల్స్, ఇది కూడా పాజిటివ్. మరి ఇక్కడ నేను V2 వాడకుండా V1 ఎందుకు వాడాను? సో ఇక్కడ ఆల్రెడీ మనం V2 అనేది యూజ్ చేసాం.
సో వీ షుడ్ నాట్ యూస్ 2 times V2. షీ డింట్ బై ఎనీథింగ్, ఆమె ఏది కూడా కొనలేదు. సో దిస్ ఇస్ ద నెగిటివ్. ఆమె ఏమైనా కొనిందా? ఆమె ఏమైనా కొనిందా? డిడ్ షీ బై? డిడ్ షీ బై ఎనీథింగ్? డిడ్ షీ బై ఎనీథింగ్? ఆమె ఏమైనా కొన్నదా? ఆమె ఏమీ కొనలేదా? Didn't she buy anything? See, చూడండి ఇక్కడ నేను వేరే వాళ్ళని క్వశ్చన్ అడిగాను. వాడే సెంటెన్సెస్ ఏమేమి వాడతాం? పాజిటివ్ మాట్లాడతాం, నెగిటివ్ మాట్లాడతాం, ఇంటరాగేటివ్ మాట్లాడతాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ మాట్లాడతాం కదా. ఎలాగా? నేను కొన్నాను, నేను కొనలేదు, నువ్వు కొన్నావా, నువ్వు కొనలేదా, ఇవే కదా మనం వాడేది. ఇలా V1 V2ను ఉపయోగించి పాస్ట్ టెన్స్ గురించి మనం ఈ విధంగా సెంటెన్స్ ని మేక్ చేయొచ్చు. చూడండి. ఓకే, చూద్దాం ఇప్పుడు ఈ వర్బ్స్ ని ఉపయోగించి చిన్న యూసేజ్ ని మనం మేక్ చేద్దాం. ఓకే, మై ఫ్రెండ్ వెంట్ టు మార్కెట్. నెక్స్ట్, షీ బార్గెయిన్డ్. ఏం బార్గెన్ చేసింది? వెజిటేబుల్స్. షీ బార్గెన్ వెజిటేబుల్స్. నెక్స్ట్, షీ డింట్ బై ఎనీథింగ్. And she came to home without buying. See, ఈ 4 వర్బ్స్ తోటి మనం ఒక యూసేజ్ ని మేక్ చేయగలం. అది కూడా ఎట్లా? పాస్ట్ లో, గతంలో. చూడండి, మై ఫ్రెండ్ వెంట్ టు మార్కెట్, షీ బార్గెయిన్డ్ వెజిటేబుల్స్, షీ డింట్ బై ఎనీథింగ్, షీ కేమ్ టు హోమ్ వితౌట్ బయింగ్. ఓకే, సబ్జెక్ట్ వచ్చింది, V2 వచ్చింది, ఎక్స్ట్రా వర్డ్స్ వచ్చింది. ఈ విధంగా మనం సెంటెన్స్ ని మేక్ చేసి, ఓకేనా, ఈ విధంగా మనం సెంటెన్స్ ని మేక్ చేసి ఒక పారాగ్రాఫ్ లాగా మనం తయారు చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. Keep watching. Have a nice day.